నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. తెలంగాణలో ఏడాది పరిపాలన పూర్తయింది. మరి కాంగ్రెస్ హయాంలో ఎలా ఉందో ఆ పరిపాలనని ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, యాక్చువల్‌గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆల్రెడీ ఇప్పుడు మనకి చాలా ఏళ్ళు గడిచిపోయినాయి. కానీ ఇప్పుడు పరిపాలనలోకొచ్చి ఒక సంవత్సరం అనేది పూర్తయిపోయింది. కాబట్టి ఈ పరిపాలన మీకెలా అనిపించింది అసలు మీ మాటల్లో? దుష్ట భూయిష్టమైన, దుర్మార్గమైన, దుర్నీతి, దుస్సాహసమైన పరిపాలన జరుగుతుంది. హ్మ్. ఇక్కడ ఈ పరిపాలన 100 సంవత్సరం వంచన జరిగింది తప్పితే ప్రజా వంచన జరిగింది తప్పితే ప్రజాపాలన జరగల. వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చట్లేదు. అన్ని అబద్ధాలు. 9వ తారీఖే పదవులు ఎలాగానే 9వ తారీఖే మొత్తం రుణమాఫీలు చేస్తామని ఇంతవరకు చేయలే. హ్మ్. ఇంతవరకు ఏది 47,000 కోట్ల రుణమాఫీ ఉంటే హ్మ్. 22,000 కోట్లు చేసి ఇంకా వచ్చే జనవరికి చేస్తాము, మళ్ళీ ఫిబ్రవరికి చేస్తాం హ్మ్. అని పిచ్చి మాటలు పడుతున్నారు. బస్సులు అన్నారు, బస్సులు కొనేస్తాం. ఆడాళ్ళకి గొడవ లేకుండా ఇంకా ఎక్కువ బస్సులు వేస్తా ఉన్నారు. ఒక్క కొత్త బస్సు కొనలేదు. హ్మ్. ఆటో వాళ్ళ పరిష్కారం చేస్తారని ఒకటి చేయలేదు. రీ పిల్లలకి స్టూడెంట్స్‌కి రీయింబర్స్‌మెంట్ చేయలేదు. ఉద్యోగాలు పాత ఆల్రెడీ పాత గవర్నమెంట్‌లో చేసిన ఉద్యోగాలు అదేదో కొత్తగా వీళ్ళు జీవో ఇచ్చి వీళ్ళేదో చేశాడు ఇంతవరకు. అన్ని అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాలు. హ్మ్. అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు. మార్పు అని మాకు అవకాశం ఇవ్వడని వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు పరిపాలన అనేది లేదు. సూట్ కేసులు ఏర్పాటులోనే వాళ్ళ పాలన సాగుతుంది. ఈ హ్మ్. 1 ఇయర్ అంటే సూట్ కేసులు ఏర్పాటు చేయటం, అధిష్టానానికి పంపించడం. మొన్న హ్మ్. మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికలకి ఇక్కడ నుంచి సూట్ కేసులు వెళ్ళినాయి. ఇక్కడ నుంచి కర్ణాటక నుంచి. హ్మ్. ఇప్పుడు రాబోయే ఢిల్లీ ఎన్నికలు. ఈ కాంగ్రెస్ యొక్క డీఎన్ఏ, కాంగ్రెస్ యొక్క పాలసీ ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నా హ్మ్. సూట్ కేసులు 3 నెలలకు ఒకసారి మూటలు అవసరాన్ని బట్టి సూట్ కేసులు ఘనమైన మూటలు సూట్ కేసులు అధిష్టానానికి వెళ్ళాలి. హ్మ్. ఆ ఏర్పాట్లో ఉన్నారు తప్పితే ప్రజల పాటల గురించి ఆలోచనలు లేదు వీళ్ళు. ఆ హ్మ్. ఏర్పాట్లో ఉన్నారు. ప్లస్ ఎవరు ఎక్కువ చేయగలరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కువ సూట్ కేసు బలమైన ఘనమైన సూట్ కేసు రెడీ చేస్తాడా? ఆయన కన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి చేస్తాడా? హ్మ్. ఎక్కువ రేవంత్ రెడ్డి చేస్తే కంటిన్యూ అవుతాడు. లేదంటే రేవంత్ రెడ్డి రెండో కృష్ణుడిగా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండో కృష్ణుడిగా వచ్చేస్తాడు. హ్మ్. ఈ ఈ బాధ, ఈ గొడవ, ఈ గోస తప్పితే ప్రజల సమస్యలు అనేది వీళ్ళకి లేదు. హ్మ్. ప్రజల సమస్యలు అనేది ఎక్కడిక్కడ మూటల కోసం ఇప్పుడు హైడ్రా ఒక డ్రామా. హ్మ్. హైడ్రా నిజంగా సిన్సియర్‌గా చేసేట్టయితే ఓవైసీ దీన్ని కొట్టాలి. పొంగులేటి ఇంటిని కొట్టాలి. ఇంకా అనేక మంది డబ్బున్న వాళ్ళకి కొట్టాలి. అది కాకుండా పేదల గుండెల మీద తంతావేంటి? పేదలు వాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి కూడబెట్టుకుని అర్ధరాత్రి రాత్రనక, పగలనక, ఎండనక, వాననక ఒక పూట తింటూ, ఒక పూట తినకుండా కష్టపడి పేర్చుకొని రూపాయి పేర్చుకొని కట్టుకుంటే ఇల్లు, ఆ ఇళ్ళకి పర్మిషన్ మీరే ఇచ్చింది. మీ మీ అధికారులే ఇచ్చారు. కరెంట్ పర్మిషన్ ఇచ్చారు. వాటర్ పర్మిషన్ ఇచ్చారు. డ్రైనేజ్ పర్మిషన్ ఇచ్చారు. మీరే ఇచ్చారు. ఆ స్తంభాలు మీరే ఏశారు. మీరే చేసి అప్పుడు మా వాళ్ళు పందికొక్కుల్లా మేశారు. వాళ్ళు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మేము మేయాలి. కనుక మేము తీసేస్తామంటే ఏమన్నా జ్ఞానం ఉందా? హ్మ్. జ్ఞానం ఉందా? ఈ వాళ్ళకి ఆ పునరావాసం కల్పించండి. ఇప్పుడు ఓవైసీది పగలగొట్టమంటే అకాడమిక్ ఇయర్ అని టైం ఇచ్చారు కదా! వీళ్ళకి లోన్లు కట్టుకోవాలి, బ్యాంకు లోన్లు కట్టుకోవాలి. మీరు కూల్చేస్తే బ్యాంకు లోన్లు ఊరుకుంటారు. బ్యాంకు లోన్లు కట్టాలి. వాళ్ళ ఆస్తికి విలువైన వా ఎంత విలువ ఉందో అంత విలువైన ఆల్టర్‌నేటివ్ ల్యాండ్ వాళ్ళకి చూపించాలి. టైం తీసుకోండి. టైం తీసుకొని చెప్పండి, కూల్చండి. అంతేగాని రాత్రి వచ్చేసేసి పట్ట గుండెల మీద తన్నినట్టు పేదల గుండెల మీద ఎందుకు తన్నారు? ఎందుకు ఈ పని చేశారు? బిల్డర్స్‌ని భయపెట్టటానికి. హ్మ్. బిల్డర్స్‌ని అందరిని కంగారు పెట్టడానికి. సో, కంగారు ఆళ్ళు అనుకున్నది లక్ష్య సాధన అయిపోయింది. బిల్డర్స్ అందరూ బిల్డర్స్‌ని భయపెడితే వీళ్ళకేమొస్తుందంటారసలు? మూటలొస్తాయి. హ్మ్. ఇంకేమొస్తాయి? మూటలు. సో, హ్మ్. బిల్డర్స్‌ని భయపెట్టాలి. భయ బ వాళ్ళు సక్సెస్ అయ్యారు. బిల్డర్స్ భయపడ్డారు. ఎందుకొచ్చిన గొడవ వీటితోటి మనం పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయన్నీ గబుక్కున కూల్చేస్తామంటే ఎక్కడ పోతామని వాళ్ళు కాంప్రమైజ్‌కొచ్చారు. మూటలు ఇచ్చేశారు. అందుకని ఇప్పుడు నిదానంగా పర్మిషన్‌లు ఉన్న వాటిని మేము కూల్చము. ఎలా కూల్చామని పర్మిషన్‌లు ఉన్నాయి. ఎలా కూల్చారు మొన్న? హ్మ్. ఇప్పుడు అంటున్నారు అంతా అయిపోయింది నంగనాచి మాటలాగా పర్మిషన్‌లు ఉన్నాయి కూల్చమని రంగనాథ్ అంటున్నాడు. హ్మ్. ఇయన్నీ ఇప్పుడు ఎందుకు అనలా? ఇగ మూటలందిని ఇప్పుడు అంటున్నారు. అలాగే మూసి చంద్రబాబు పీరియడ్‌లో మొదలెట్టారు గతంలో. ఆ తర్వాత ఏమి చేయలేదు. చంద్రబాబు అంతే కదా! మా అనౌన్స్ చేయటమే కానీ దాని ఫినిషింగ్ ఉండదు కదా! అనౌన్స్ చేశాడు. అది చేయల. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఒక 4 అడుగులు నడిపించాడు దాన్ని. తర్వాత ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ మా ప్రభుత్వం వచ్చింది.
వచ్చినాక దానికి మొత్తం ప్రణాళిక సిద్ధం చేసి ఎక్కడెక్కడ ఓవర్ బ్రిడ్జిలు రావాలి, ఎక్కడెక్కడ అండర్ బ్రిడ్జిలు కావాలి, రూట్ ఏంటి మొత్తం డిజైన్ చేసి ఒక 650 కిలోమీటర్లు ఆ నీళ్ళు ఇక్కడికి హైదరాబాద్ మూసీకి వచ్చేటట్టు అంతా ప్లాన్ చేశారు. మొత్తం ప్లానింగ్ జరిగింది. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి, మీరు గెలిచారు. ఆ ప్లాన్ సిద్ధంగా ఉన్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఈయన ఏదో పెద్ద బ్రెయిన్ చైల్డ్ లాగా దానికి ఏదో బిల్డప్ ఇచ్చుకుని ఈయనకి కొత్త ఐడియా వచ్చినట్టు, ఇది 10 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి ఉన్న ఐడియానే, దాని ఎగ్జిక్యూషన్ బీజేపీ బీఆర్ఎస్ ఒక స్టేజ్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు నువ్వు చెయ్యాలి. కాకుండా దాని డిజైన్ మార్చి 6500 కిలోమీటర్లు వచ్చి దాన్ని 12,880 కిలోమీటర్లు డిస్టెన్స్ అలా తీసుకొచ్చి 1280 కిలోమీటర్లు దాన్ని మొత్తం అలా చుట్టి తీసుకొచ్చి, అంటే ముక్కుని ఇలా చూపించేదాన్ని ఇలా చూపిస్తామని ఎందుకు అలా తీసుకొచ్చాడు అన్ని జిల్లాల నుంచి? అక్కడ ఆ జిల్లాకు ఒక కాంట్రాక్టర్, 4 కాంట్రాక్టులు అవుతారు. ఇదైతే ఒకే కాంట్రాక్టు ఒకడే ఇస్తాడు. ఎంత ఇస్తాడు? సరే 4 కాంట్రాక్టులు అయితే 4 దగ్గర పిండుకోవచ్చు. అంటే గవర్నమెంట్ ఫండ్స్ ని ఇంకొంచెం ఎక్కువగా పెంచడం కోసం ఇలా చేశారు. పెంచి తద్వారా కమిషన్లు కోసం పెంచాడు. ఇది వీళ్ళ కార్యక్రమం అంతా ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎలా డబ్బులు దోచుకోవచ్చు, ఎలా వంచన చేయొచ్చు, ఈ పాలన తప్పితే వీళ్ళది అబద్ధాల ఆరబోత ప్రభుత్వం, అవినీతి ఆశ్రిత పక్షపాత ప్రభుత్వం, అబాధ్యతతో కూడిన ప్రభుత్వం, అబద్ధాలు మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక దగాకోరు ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దొరికినంత దోచుకుందామన్న ఆలోచన తప్పితే ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన లేదు. ఉండదు. కాంగ్రెస్ డిఎన్ఏ అదే. కాంగ్రెస్ డిఎన్ఏ ఎట్లా అంటే 5 ఏళ్ళు అధికారులకు ఏదో ఒక అబద్ధాలతో ఇంకోటితోటి ఎట్లాగో ఇన్కమ్ తీసుకున్న ఇతర పార్టీ 10 ఏళ్ళు ఉండబట్టి ఇన్కమ్ ఏదో వచ్చేస్తారు, ఏదో దూరతారు. దూరిన తర్వాత 5 ఏళ్ళు అధిష్టానానికి ఎంత మూట ఇవ్వాలి, ఎంత పెద్ద మూటలు అధిష్టానానికి ఇవ్వాలి, మనం ఇంకో 10 ఏళ్ళకి సరిపడా మనం ఎంత సంపాదించుకోవాలి, ఈ సంపాదన మార్గాలు అధిష్టానానికి పంపించేటానికి సంపాదన ఈ డబ్బులు మార్గాలు చూస్తారు. 5 ఏళ్ళు అయిపోయినా ప్రజలు తరిమి కొడతారు. తరిమి కొట్టినాక మళ్ళీ గోతికాడు నక్కలా కూర్చుంటారు. మళ్ళీ ఎప్పుడు అవసరం దొరుకుతుందని మళ్ళీ అబద్ధాల చిట్టాతో రెడీ అవుతారు. మార్పు అని ఇంకోటి అని తయారవుతారు. వీళ్ళ బతుకంతా అందుకని దేశం మొత్తం మీద వీళ్ళని తరిమి కొడతారు. ఇక్కడేదో తంతి గాలి బుట్లు సడన్ గా కాంగ్రెస్ వచ్చింది కానీ దేశం మన గుజరాత్ అన్ని దేశాలు మన మహారాష్ట్రలో పోయి అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ చూసినా వీళ్ళకి తిలోదకాలు ఇస్తున్నారు ప్రజలు భారతదేశంలో. ఇక్కడ కూడా ఇదే లాస్ట్, దీంతో తిలోదకాలు అయిపోతాయి. వీళ్ళేదో అసలు సంబరాలు చేసుకుంటారు. సిగ్గు ఉండాలి, సిగ్గు శరం ఉండాలి. ఓ సంవత్సరం సంబరాలు అంటే ఎందుకు చేసుకుంటున్నా అంటే మళ్ళీ ఉంటానో ఉండను. ఎప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద మోటార్ సర్వీ చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ సోనియా నాకు చెప్పింది, నువ్వే ముఖ్యమంత్రి కానీ అనుకోని పరిస్థితిలో రేవంత్ రెడ్డి చేసావు, నీ ఛాన్స్ నీకు వస్తుందని చెప్పింది అని రెడీగా ఉన్నాడు, మోటార్లన్నీ రెడీ చేసి. సో ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూసుకొస్తాడో అని వస్తే తను సీటు చిరిగిపోద్ది. సో ఈ లోపల 1 ఇయర్ ఒక సెలబ్రేషన్ చేసేసుకుందామని కకుర్తి పడి రేవంత్ రెడ్డి సగంలోనే పరిపాలన పూర్తక ముందు దిగిపోవచ్చు అని అంటున్నారు. 100% వాళ్ళు ఆల్రెడీ 3 తయారు చేశారమ్మా. 3 మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడో కృష్ణుడు బట్టి విక్రమార్క. కృష్ణుడు అనడానికి మీనింగ్ ఏంటి అసలు? అంటే ఏ రూపంతో పోల్చుతున్నారు? అంటే మనకి వీధి నాటకాలు ఉండేవి ఇదివరకు. ఉన్నాడు భాగవతం ఉంటే పొద్దున్నే తెల్లారులు ఉండేది. సో తెల్లారులు ఒకే కృష్ణుడు అంటే చేయలేడు కదా, గొంతు పోతుంది. అందుకని కొంతసేపు 6 గంటలు 9 దాకా ఒక కృష్ణుడు ఉండేవాడు. మళ్ళీ 9 గంటల దాకా ఇంకో కృష్ణుడు కంటిన్యూ మ్యాటర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకో కృష్ణుడు వస్తాడు అంతే, రూపం మనిషి మారుతాడు అంతే. తర్వాత తెల్లారుజాము మళ్ళీ 4 గంటలు ఇంకో కృష్ణుడు వస్తాడు. 1, 2 కృష్ణులు వస్తూ ఉంటారు. తెల్లారులు కార్యక్రమం జరుగుతుంది కదా. అట్లాగే ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంటుంది. రోజుకు 5 ఏళ్ళకు ఒక కృష్ణుడు వీళ్ళకి ఆనవాయితీ. బీజేపీ కాంగ్రెస్ కూడా లక్షణమే అది. రేపు 3వ కృష్ణుడు బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క ఎందుకు 3వ కృష్ణుడు మధ్యలో 2వ కూడా అవ్వచ్చు కదా. మీరు బట్టి మార్కని ఎలక్షన్ ముందు చేస్తారు. 2008 దళితుడు ముఖ్యమంత్రిని చేశాం, ఓట్లు ఇవ్వండి, దళితుడు ముఖ్యమంత్రి చేశాం, సింపతిని ఉపయోగించి కులాన్ని ఉపయోగించి బట్టి దళితుడు ముఖ్యమంత్రి చేసిన ఘనత మాదే, మాకు ఓట్లు అయినా అప్పుడు మళ్ళీ ఓట్లు అడుక్కోవచ్చు. ఇది అందుకని అతను ట్రంప్ కార్డ్ గా పెట్టుకున్నారు. 2027 డిసెంబర్కు లేదా 2027 మార్చిలోనో చేస్తారు. 1 సంవత్సరం అతను దళిత ముఖ్యమంత్రి. ఈ మధ్యలో ఇప్పుడు ఇతను డిసెంబర్ దాకా ఉంటాడా, రేపు జూన్ దాకా ఉంటాడో ఈ మోటార్లను బట్టి తెలిపోతుంది. సో 2వ కృష్ణుడు రెడీ. ఎప్పుడు అనేది టైం, మార్చిలో అవుతాడా లేకపోతే మళ్ళీ వచ్చే డిసెంబర్కి అవుతాడా, ఎందుకు 2 ఏళ్ళు పూర్తి అవుతాయి.
2 ఏళ్ళు అయినాక 1 ఇయర్ రెండో కృష్ణుడు, ఇంకో 1 ఇయర్ 1.5 ఇయర్ మూడో కృష్ణుడు. ఇది తేడా ఉంది. అంటే కులాల విభేదాలను పెంచి ఓట్లను చేర్చడమా లేదా పెంచడమా అనేది కాంగ్రెస్ పార్టీకి బాగా వచ్చు అని అంటున్నారు. వాళ్ళకి తెలిసిందే అది. వాళ్ళకి ప్రజల్ని పాలించి ప్రజల మెప్పు పొంది పరిపాలన చేయడం చేత కదా వాళ్ళకి. వాళ్ళది ఈ చెల్చటం, వాళ్ళలో వీళ్ళకి తంపులు పెట్టడం, ఇంగ్లీష్ కూడా ఎలా అయితే డివైడెడ్ రూల్ చేస్తారో అదే కల్చర్ వీళ్ళు. విడదీయటం, మనుషుల్ని విడదీయటం, విడదీసి అది చెప్పడం. చూడండి, నిన్న ఎవడో కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే బుద్ధుందా వాడికి, యలమలు అని పేరు పెట్టి తిడుతున్నాడు. యలమలని బూతులు తిడుతున్నాడు. బుద్ధుందా వాడికి? వాడు ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. మళ్ళీ దాని గురించి రేవంత్ రెడ్డి ఖండించడు, ఒక ప్రెసిడెంట్ ఖండించడు. ఒక కులాన్ని పెట్టి తిడతావా నువ్వు?